తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే పార్లమెంట్ అభ్యర్థి ప్రసాదరావు గారు ఒక చదువుకున్న వ్యక్తి, ఐఆర్ఎస్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా పనిచేసి సమాజం కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ప్రసాదరావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే జగన్మోహన్ తక్కువ సమయంలో బుల్లెట్ మారిగా దూసుకెళ్లిపోయాడు. చిత్తూరులో గెలుపు జగన్మోహన్ ది. నేను అనుకున్నాను ముందుగా మనవాడు పోగలుగుతాడా అనుకున్నాను, కానీ వదిలిపెట్టిన తర్వాత పేరు చెప్పంగానే అందరినీ కూడగట్టుకుని కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైపోయాడు. కౌరవ వరద తప్పదు. ఇక్కడుండే వ్యక్తి పేరు కూడా తర్వాత మాట్లాడతా. ఎలాంటి బ్రహ్మాండమైన నాయకుడు పెట్టాడు. మూడో వ్యక్తి పూతలపట్టు అభ్యర్థి మురళి గారు. ఆయన కూడా 3-4 సార్లు ఈ 2 నియోజకవర్గాల్లో గెలవలేదు, కానీ ఈసారి మాత్రం గెలుపు మనదే. ఎవరికైనా అనుమానం ఉందా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా? రాష్ట్రంలో గాలి వీస్తా ఉంది. ఇది తుఫానుగా మారుతుంది. అడ్డం వస్తే బంగాళాఖాతంలో తొక్కేస్తాం. ఇక్కడ గౌరవనీయులు ఇప్పుడే శ్రీనివాసులు గారు మాట్లాడారు. చిత్తూరు ఎమ్మెల్యేగా పనిచేసి ఇప్పుడు జనసేన అభ్యర్థి తిరుపతిలో తప్పకుండా గెలుస్తాడు. తమ్ముళ్ళు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం. ఆ సామాజిక న్యాయంలో భాగంగానే తిరుపతి సీటు శ్రీనివాస్ గారికి ఇచ్చాం. జనసేన అభ్యర్థి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే బాబు గారు, సికే బాబు, మాజీ ఎమ్మెల్యే, చిత్తూరులో తనకంటూ ఒక ప్రత్యేకత. ఎవడైనా అడ్డం వస్తే తొక్కుంటా పోతాం. చాలా ఉత్సాహంగా స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ ని గెలిపిస్తానని చెప్పిన వ్యక్తి సికే బాబు. ఆయన కూడా గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి. ఇక్కడే ఎక్స్ఎమ్మెల్సీ దొరబాబు, తెలుగుదేశం పార్టీకి పెద్ద, ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేసే సిన్సియర్ కార్యకర్త, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ గారు, మాజీ మేయర్ హేమలత గారు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ మాజీ చైర్మన్ చంద్రప్రకాష్ గారు, గౌరవనీయులు త్యాగరాజు గారు, బాలాజీ గారు, డికే శ్రీనివాస్, ఆదికేశ్వర నాయుడు గారు అబ్బాయి శ్రీనివాస్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారికి కూడా స్వాగతం పలుకుతున్నా. బద్రి గారు, అవును, మహిళా అధ్యక్షురాలు అరుణ గారు, అదే మరిగా
జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాజన్ గారు. నేను అనుకున్నాను రాజన్ గారికి ఈసారి తప్పకుండా సీట్ ఇవ్వాలని. కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయా. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, రాజన్ గారికి సముచితమైన స్థానం ఇచ్చే బాధ్యత నాది. తమిళలో ఇంకా చాలా మంది నాయకులు వేదికపై ఉన్నారు కానీ ఇప్పటికే సమయం కూడా తక్కువ ఉంది. నేనందరినీ మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఈరోజు చివరి దశకు వచ్చాం. నా జిల్లా, నేను పుట్టిన జిల్లా, రాష్ట్రమంతా తిరిగా చివరి మీటింగ్ ఇక్కడే పెట్టాలని నిశ్చయించుకున్నా. చెప్పాల్సిందంతా ఇక్కడి నుంచే చెప్పాలి రాష్ట్రానికి.